సందర్భాల్లో. ఎందుకు పోతారు మీరు చర్చిలకు? ఎందుకు పోతారు మీరు? ఏది మీరు చర్చిలకు ఎందుకు పోతారు ప్రతి సండే? మొక్కులు అంటే తీర్చుకోవడానికి. ఏ రకంగా మొక్కుతారు? ఏం చెప్తారు అక్కడ? అంటే మీరు అక్కడ నుంచి ఏం నేర్చుకుంటారు చర్చ్ నుంచి? శాంతియుతం, శాంతి సమాధానం, ప్రేమ, ఇతర పట్ల గౌరవము, ఇతరుని ధిక్కరించొద్దు, పెద్దవాళ్ళకు మర్యాద ఇవ్వాలి, చిన్నవాళ్ళకు కూడా మర్యాద ఇవ్వాలి. ఇవన్నీ బైబిల్లో ఉంటాయా? నేను చదవలేదు అంటున్నా కదా. మీకు బైబిల్ గురించి ఐడియా లేదు? ఐడియా లేదు ఎందుకు సార్, చదవలేదు సార్, బైబిలే చదవలేదు. మీరు క్రిస్టియనా, హిందూనా, ముస్లిమా? అంటే ఇండియన్. క్రిస్టియనా, హిందూనా, ఇండియన్. క్రిస్టియనా, ఇండియన్. క్రిస్టియనా, ఇండియన్. క్రిస్టియనా, ఇండియన్. అరే నా ఐ క్వశ్చన్ స్టాండ్ ఫర్ ఇండియా. నా క్వశ్చన్ కంప్లీట్ కాకముందే మాట్లాడుతున్నారు. క్రిస్టియనా, హిందూనా, ముస్లిమా అని చెప్పి. క్రిస్టియన్, ఆఫ్ కోర్స్ క్రిస్టియన్. క్రిస్టియన్. మరి బట్ కంట్రీ ఫస్ట్. మరి బొట్టు పెట్టుకుంటా అంటారు మీరు? పెట్టండి, అందులో ఏముంది. అంటే మామూలుగా మనకు తెలిసిన క్రైస్తవంలో బొట్టులు పెట్టుకోరు, ప్రసాదాలు తినదు వారు, అది సార్ అదే అంటున్నా, అది ఇతర మతాలను అఘోరపరచడం. అంటే మీ సెంటిమెంట్ని దెబ్బతీయడం. ఇప్పుడు బొట్టు పెట్టుకుంటే పోయేది ఏం లేదు, బొట్టు పెట్టుకుంటే పోయేది ఏం లేదు, అవునా కదా. మీరు బొట్టు పెడితే మీ నమ్మకాన్ని నేను ఇది స్వీకరించినట్టు. మా గుడికి వస్తారా మీరు? కొబ్బరికాయలు తింటారా? ప్రసాదం కూడా ఇవ్వండి సార్. ఓకే, మీతో కూర్చొని ఇప్పుడు ఇంకో వారం 10 రోజుల్లో మా ఇంట్లో ఒక ఎల్లం పండుగ చేసినాం అనుకో, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తా, వస్తారా? సార్ సత్యనారాయణ కదా ఖచ్చితంగా వెళ్తుంటానండి. ఓకే, మాకు అలాంటి భేదాలు లేదు.